నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనము చొట్టానిక్కర్ భగవతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనము అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్దాం. ఈ గుడి వచ్చేసి చాలా ఫేమస్. కొచ్చి దగ్గరలో ఉన్న వాళ్ళు చాలామంది చెప్తుంటారు. కొంచెం నుంచి దగ్గర దగ్గర 20 కిలోమీటర్స్ అలా పడుతుందన్నమాట. ఈ గుడి చాలా ప్రత్యేకమైన గుడి. కంపల్సరిగా దర్శనం అయితే చేసుకోవాలనేది చాలామంది చెప్తారు. అలాగే ఇక్కడ మనము స్వామివారిని లేదా అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వద్దాం. బయటకు వచ్చి తర్వాత లోపల ఏంటి అనేది మాట్లాడుతాం. మనకి ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి చొట్టానిక్కరమ్మ భగవతి అమ్మవారి టెంపుల్ అనమాట. అది బ్యాక్ సైడ్ వచ్చేసి భద్రకాళి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి భూత పిశాచాలని వదిలిస్తారనమాట. చాలామంది దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటే ఇక్కడ మనకి ఏమన్నా భూత పిశాచాలు ఏమన్నా మనకు ఆవహించి ఉంటే కనుక ఇక్కడ నుంచి వదిలిస్తారంట. దానికోసం ఇక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం అయితే చేసుకుంటున్నాం. ఇక్కడ భద్రకాళి అమ్మవారు అయితే ఉన్నారు అనమాట. చూస్తున్నాం కదా, ఇది భద్రకాళి అమ్మవారి టెంపుల్ అనమాట. లోపల అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. మేము ఇప్పుడు ఇది చొట్టానిక్కర్ భగవతి అమ్మవారి టెంపుల్ వచ్చేసి ఫ్రంట్ సైడ్, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. మేము అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు పెద్ద క్యూ అయితే ఉంది. ఆ క్యూలో నించొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది మాకు దర్శనానికి. ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఇటు సైడ్ బ్యాక్ సైడ్ వస్తే మనము భద్రకాళి అమ్మవారి టెంపుల్ చూస్తున్నాం కదా, ఇది మెయిన్ టెంపుల్ అనమాట. లోపల అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఇక్కడ చాలామంది ఇక్కడ ఏదో భూత పిశాచాలని వదిలిస్తారు అది ఇది అని చెప్పారు. మనకైతే తెలియదు. ఏమంటే గుళ్ళో వాళ్ళు అయితే కనుక్కోవాలి. ఇక్కడ వచ్చి అయితే కోనేటి ఉంది. అండ్ ఇక్కడ ఒక వింత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకి ఎక్కడైనా తీర్థము కొబ్బరి నీళ్ళు తులసి నీళ్ళు అలా ఇస్తారు. కానీ ఇక్కడ వచ్చేసి కుంకుమ నీళ్ళు ఇచ్చారు. భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కుంకుమ నీళ్ళు తీర్థంగా ఇచ్చారు. మేము ఆ ప్రసాదం అయితే స్వీకరించి ఇలా గుడి నుంచి బయటకు వెళ్తున్నాం అన్నమాట. ఇలా వచ్చేసి గుడి లోపల ఈ కోనేరు వెనక భద్రకాళి అమ్మవారు. ఇలా ఫ్రంట్కి చూస్తే అక్కడ భగవతి అమ్మవారు. ఇదన్నమాట మనకి చొట్టానిక్కర్ భగవతి అమ్మవారి టెంపుల్. ఓం శ్రీ మాత్రే నమః. ఇలా మనము స్టెప్స్ నుంచి పైకి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడు అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట. మనము భద్రకాళి టెంపుల్ నుంచి రివర్సు భగవతి అమ్మవారి టెంపుల్కి వచ్చే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంది. ఇక్కడ భగవతి అమ్మవారి టెంపుల్కి వచ్చి చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. చూడండి, ఇది ధర్మశస్త్ర టెంపుల్ అంట. లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసేసుకుంటాం. ఈ టెంపుల్ ఇక్కడ రికార్డింగ్ అయితే చేయకూడదు.